2952 మంది రౌడీ. ఉమ్మడి మెదక్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అధికారులు దాదాపుగా ఏర్పాట్లు పూర్తి చేశారు. 19 మున్సిపాలిటీలలో రేపు పోలింగ్ జరగనుంది. పటాన్చెరు నియోజకవర్గంలో కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలలో తొలిసారిగా ఎన్నికలు జరుగుతున్నాయి. సంగారెడ్డి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి మా ప్రతినిధి పివి రావు మరింత సమాచారం అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రేపు పోలింగ్ జరగని నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. ఏర్పాట్లు దాదాపుగా పూర్తిగా వచ్చాయి. మొత్తం మీద చూసుకున్నప్పుడు కూడా 5,30,294 మంది ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును రేపు ఉపయోగించుకోబోతున్నారు. మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లాలో 19 మున్సిపాలిటీలకు రేపొద్దున ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 1,658 మంది అభ్యర్థులు అయితే బరిలో ఉన్నారు. అన్ని పార్టీల అభ్యర్థులు బరిలో ఉన్నారు. 834 పోలింగ్ స్టేషన్ల ద్వారా రేపు పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. మన ఇక్కడ సంగారెడ్డిలో ఉన్నటువంటి పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచి మొత్తం కూడా సామగ్రి ఇవాళ సాయంత్రం వరకు ఆయా డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు చేరుకుంటుంది. మొత్తం 400 వార్డులు ఉన్నాయి. 400 వార్డులకు సంబంధించి 834 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. గజ్వేల్లో ఎక్కువ ఓటర్లు ఉండటంతో అక్కడ అదనంగా పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు. మొత్తం మీద చూసుకున్నప్పుడు మొత్తం 19 మున్సిపాలిటీలలో సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి కోహీర్లో అతి తక్కువగా 10,832 మంది ఓటర్లు ఉంటే సంగారెడ్డి మున్సిపాలిటీలో అత్యధికంగా 83,668 మంది ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. మొత్తం మీద చూసుకుంటే కొత్తగా సంగారెడ్డి జిల్లాలో 6 మున్సిపాలిటీలు కొత్తగా ఉన్నాయి. మొత్తం కూడా పారిశ్రామిక ప్రాంతాల్లో కొత్తగా వచ్చిన మున్సిపాలిటీ మొత్తం కూడా పారిశ్రామిక ప్రాంతాలు ఉండటంతో అక్కడ తొలిసారిగా జరుగుతున్న ఎలక్షన్ నేపథ్యంలో అక్కడ వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఒక మినీ భారతాన్ని తలపించిన పటాన్చెరు నియోజకవర్గంలో కొత్తగా ఏర్పడినటువంటి మున్సిపాలిటీ అవుతుందో అక్కడ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య కూడా రేపు ఎన్నికలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అదేవిధంగా ఎస్పీ పరితోజ్ పంకజ్ నిర్ణయిస్తూ అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం మీద 3 జిల్లాల కలెక్టర్లు 3 జిల్లాల ఎస్పీలు ఎవరైతున్నారో వీరందరూ కూడా సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించేసి అక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రజాస్వామ్య స్ఫూర్తిని నింపే విధంగా ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ యొక్క ఓటు హక్కును ఉపయోగించుకునేటువంటి విధంగానే ఏర్పాట్లు అయితే మొత్తం జరిగిపోతున్నాయి. మొత్తం 19 డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి కూడా ఈ రోజున ఈ యొక్క పోలింగ్ మెటీరియల్ మొత్తం కూడా అక్కడ తరలి వెళ్తూ ఉంది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి ఈ యొక్క మెటీరియల్ మొత్తం అక్కడ తరలించడం, అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత రేపు ఉదయం పోలింగ్ ప్రారంభమవుతుంది. మళ్ళీ తిరిగి ఇదే సెంటర్కి ఇవన్నీ కూడా ఈ బ్యాలెట్ బాక్సులను కూడా అక్కడ చేరుకుంటాయి. మొత్తం మీద చూసుకున్నప్పుడు ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు మధ్యమే రేపు పోలింగ్ అయితే కొనసాగనుంది. కెమెరా పర్సన్ వినూత్తో పివి రావు, 10 టీవీ, సంగారెడ్డి నుంచి. ఇవి బులెటిన్